మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికపై వైసీపీకి టీడీపీ షాక్ ఇచ్చింది. చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలని టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఖాళీగా ఉన్న ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్ ఎన్నిక జరపడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చైర్మన్ ఎన్నిక వాయిదా వేసి 2 జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని పిటిషన్ దాఖలు చేసింది. జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఆపాలంటూ హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలు కావడంతో రేపు జరగాల్సిన జెడ్పీ చైర్మన్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికపై వైసీపీకి టీడీపీ షాక్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్లైన్ అందిస్తారు. సుదర్శన్, మేము పోటీకి దూరంగా ఉంటుమని చెప్తూనే టీడీపీ తనకున్నటువంటి ఒకే ఒక జెడ్పీటీసీ ద్వారా బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది. చైర్మన్ ఎన్నికకు సంబంధించి రేపు కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే నిన్న ఒక జెడ్పీటీసీ టీడీపీ తరఫున గతంలో గెలిచాడు. ఆయన బద్వేల్ నియోజకవర్గం గోపువరం జెడ్పీటీసీ జయరామిరెడ్డి. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఏవైతే 2 పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి, వాటికి ఉప ఎన్నికలు జరిపిన తర్వాతనే జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరపాలి, తద్వారా తనకు పోటీ చేసే అవకాశం వస్తున్నట్టు కూడా ఆయన పేర్కొంటూ పిటిషన్ వేశారు. కాబట్టి ముందున్నటువంటి ఖాళీ అయినటువంటి 2 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపినాక జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరపాలంటూ పిటిషన్ వేశారు. ఆయనతో పాటు మరి 2-3 పిటిషన్లు కూడా దాఖలైనట్టుగా తెలుస్తుంది. వాటిపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతాయా లేకపోతే వాయిదా పడతాయా అన్న ఒక సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఇప్పటికే వైసీపీ మాత్రం ఎన్నికలకు సంబంధించి సమాయత్తమైంది. వాళ్ళ పార్టీకి చెందినటువంటి జెడ్పీటీసీలందరినీ కూడా హైదరాబాద్ కు తరలించి అక్కడ క్యాంపు కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ తలా 20 లక్షల రూపాయలు అమౌంట్ కూడా అరేంజ్ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా వీళ్ళు జెడ్పీటీసీలకు సంబంధించి ఖర్చు పెట్టుకొని క్యాంపు నిర్వహణ అంతా అయిన తర్వాత ఒక్కరోజు ముందు టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు కోర్టును ఆశ్రయించడంతో టీడీపీ వైసీపీకి గట్టి జలక్కిచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఎన్నికలు ఆపమని స్టే ఇస్తుందా లేకంటే కొనసాగించుకోమని ఇస్తుందా అనేది ఈరోజు తేలుతుంది. ఈ జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి హైకోర్టులో వేసిన అన్ని పిటిషన్ల పైన ఈ రోజు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానిని బట్టే రేపు ఎన్నిక జరుగుతుందా లేదా అనేది తేలబోతుంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.